హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నా పేరు జోయల్. ఇవాళ 8th స్టాండర్డ్ జియోగ్రఫీలో లాస్ట్ 2 చాప్టర్స్ ఉండిపోయినాయి. అందులో లాస్ట్ బట్ వన్ అంటే 5th చాప్టర్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. సో ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు. పరిశ్రమలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాటి యొక్క ముఖ్యత, తర్వాత వాటి యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఒక దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిలో ఎంత కీలకం అనేది మనం చూస్తాం. ఎందుకంటే యూజువలీ ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్టయితే ముందు అగ్రేరియన్ ఎకానమీ ఉండేది. అంటే వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆర్థిక వ్యవస్థ నడిచింది. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, పరిశ్రమలు డెవలప్ అయినాయి. ఆ తర్వాత సర్వీసెస్, ఈ ఐటీ సెక్టర్, సాఫ్ట్వేర్ అట్లా ఉంది. ఇండియా మాత్రం ఒక పెక్యులర్ సిచ్యువేషన్, అంటే ఒక కొంచెం వింతైన సిచ్యువేషన్ అనమాట. ముందు అగ్రేరియన్ అంటే మనకి వ్యవసాయం ద్వారా నడిచిన ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవ్వకుండా మంది సర్వీసెస్కి మూవ్ అయిపోయింది అనమాట. సో ఆ డిఫరెన్స్ ఒకటి తెలుసుకోండి మీరు. సో ఎందుకు పరిశ్రమలు ఇంపార్టెంట్, పరిశ్రమల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు పరిశ్రమలు కొన్ని ప్రదేశాల్లోనే ఎందుకు ఉంటాయి, ఆ ప్రదేశాలకు ఉన్న ముఖ్య ఫ్యాక్టర్స్ ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనము ఈ చాప్టర్లో చూద్దాం అన్నమాట. సో అసలు పరిశ్రమలు ఎట్లా ఉంటాయంటే, మనము ఒక నోట్బుక్ పేపర్ ఎట్లా డెవలప్ అవుతుందో మనము దాన్ని బట్టి, ఆ ఎగ్జాంపుల్ని బట్టి చూద్దాం అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ ఒక పేపర్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, మనకి పేపర్ ప్రొడక్షన్లో లేదా ఒక బుక్ ప్రొడక్షన్లో ఫస్ట్ స్టెప్ మనకు ఏంటంటే దానికి కావాల్సిన చెక్క కట్ చేసుకొస్తారు. ఆ చెక్కని తీసుకొచ్చి ప్రాసెస్ చేసి దానిలో నుంచి పల్ప్ని లాగి, అంటే పిప్పిని తీసి, మిల్లులో నుంచి పిప్పిని తీసి, ఆ తర్వాత దాన్ని కొన్ని కెమికల్స్ ద్వారా ఒక ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఒక కెమికల్స్ ద్వారా కొన్ని మెషిన్స్లో గుండా పంపించి తర్వాత అవి పేపర్గా మారుతాయి. పేపర్గా మారిన తర్వాత బుక్గా దాన్ని అమర్చి చేస్తారనమాట. ఆ తర్వాత దాన్ని ప్రెస్కి పంపిస్తే అక్కడ ప్రింట్ అయ్యి ఇప్పుడు మనకి ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ లాగా వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమైనాయి, ఫస్ట్ చెక్క, అది ఈ పర్టికులర్ ప్రొడక్షన్లో ముడి సరుకు అనమాట. అది ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చి ఫ్యాక్టరీలో అంటే ఇండస్ట్రీలో ప్రాసెస్ అయ్యి, ఇండస్ట్రియల్ ప్రాసెస్ నుంచి వెళ్ళి మనకి అవుట్పుట్ ఒక నోట్బుక్ రూపంలో వచ్చిందనమాట. సో ఇది ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఏదైనా ఒక అవుట్పుట్ ప్రోడక్ట్ రావాలనంటే మనకి ముడి సరుకు ఉంటుంది, ఇండస్ట్రీ నుంచి ప్రాసెస్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇండస్ట్రీస్ పనిచేస్తాయి. సో సెకండరీ యాక్టివిటీస్ అని కూడా అంటాము. ఇండస్ట్రియల్ యాక్టివిటీని సెకండరీ యాక్టివిటీస్ అంటాము. ప్రైమరీ యాక్టివిటీ వచ్చేసి మనకి అగ్రికల్చర్, అంటే భూమి నుంచి డైరెక్ట్గా వాడుకునే అగ్రికల్చరు, ఫారెస్ట్రీ, మైనింగ్, ఇవన్నీ ప్రైమరీ యాక్టివిటీస్ కిందకు వస్తాయి. ఇవేమో సెకండరీ యాక్టివిటీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటాం అనమాట. సో ఇక్కడ నేను ఇందా చెప్పినట్టు రా మెటీరియల్ ఒక ప్రాసెస్ నుంచి వెళ్ళి ఒక ప్రోడక్ట్గా వస్తుంది. ప్రోడక్ట్ అంటే మరింత విలువైన ప్రోడక్ట్గా బయటకు వస్తుంది. మరింత విలువైనదని ఎగ్జాంపుల్ ద్వారా ఎట్లా తెలుస్తుంది మనకి, రా మెటీరియల్ సపోజ్ పేపర్తో కావాల్సిన చెక్క ఉందనుకోండి, దాన్ని పిప్పి తీసిన ఆ చెక్క అయినా ఆ పల్ప్ అయినా కానీ మనకి ఎంత ఉపయోగపడుతుంది, అసలు ఉపయోగం ఉంటుందా దానివల్ల మనకి? సో కానీ అది ఒక ప్రాసెస్ నుంచి వెళ్ళి పేపర్ అయిన తర్వాత మనకి నోట్బుక్గా, టెక్స్ట్ బుక్గానో ఎంత ఉపయోగమో అర్థమవుతుంది. అదేవిధంగా కాటన్ కూడా డైరెక్ట్ కాటన్ పత్తి రూపంలో చెట్లకు ఉంది, మొక్కలకు ఉంది అనుకోండి, వాటి మనకు ఉపయోగం ఉండదు. అదే అది కాటన్ దాన్ని తీసి హార్వెస్టింగ్ చేసి తర్వాత దాని ప్రాసెస్ గుండా పంపించి నేత చేసి, హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూము, పవర్డ్ మెషిన్స్ ద్వారా అయితే మెషిన్స్, దాన్ని అంతా ఒక ప్రాసెస్ నుంచి పాస్ చేసిన తర్వాత మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఒక క్లాత్ వస్తే దాని నుంచి మనం షర్టో, ప్యాంటో, లేకపోతే రకరకాల డ్రెస్సెస్ అన్నీ కుట్టించుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఒక ముడి సరుకుగా ఎందుకు మనకి పనికిరాని ఒక ముడి సరుకుని మనము ఒక ప్రాసెస్ నుంచి పంపిస్తాము. ఏ ప్రాసెస్ అయితే దాన్ని ఒక విలువైన అవుట్పుట్గా తీసుకొస్తుందో అది ఇండస్ట్రియల్ యాక్టివిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అని అంటాం అన్నమాట. సో ఇండస్ట్రీ అని దేన్ని అంటామంటే ఒక ఎకనామిక్ యాక్టివిటీ, ఒక ఆర్థిక ప్రక్రియ. సో అది ఎట్లా ఉంటుందంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అంటే ఉత్పత్తి చేయటం అనమాట. తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్,
అంటే మనకి భూమిలో నుంచి మనకు కావాల్సిన ఖనిజాలని బయటికి తీయటం. ఆ తర్వాత ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. సో ఇది వీటి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మీకు ఇక్కడ చూడండి, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అని ఉంది. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అన్నమాట. తర్వాత కోల్ మైనింగ్ ఇండస్ట్రీ అంటే మనం బొగ్గుని మైన్ చేసి గనుల్లోంచి బయటికి తీస్తాం, అది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కోల్, సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ అనమాట. టూరిజం ఇండస్ట్రీ ఈజ్ అ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. సో ఈ విధంగా ఇండస్ట్రీలో ఈ ఎన్ని కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. టూరిజం ఇండస్ట్రీ అంటే పర్యాటక సర్వీసెస్, పర్యాటక ఇండస్ట్రీ అన్నమాట. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఎన్ని విధాలుగా మనము వాటిని విభజించవచ్చు అనేది చూద్దాము. బేసికల్గా ఇక్కడ ఏంటంటే 3 విధాలుగా విభజించవచ్చు. ఒకటి రా మెటీరియల్స్ బేస్ చేసి, ఒక ముడి సరుకు ని బేస్ చేసుకొని కొన్ని క్లాసిఫికేషన్స్ చేయొచ్చు, అంటే కొన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు. తర్వాత సైజు, ఒక ఇండస్ట్రీ ఎంత సైజు ఉంది, దాని పెట్టుబడి విషయమైనా కానీ అది ఎంత పెద్ద స్థలాన్ని ఆక్రమిస్తుంది, ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకుంటుంది, అంటే ఎంతమందిని అక్కడ పనిలో పెట్టుకుంటున్నారో ఆ స్ట్రెంగ్త్ని బట్టి. తర్వాత ఓనర్షిప్, ఎవరు దాన్ని యజమానులు, ప్రైవేటా పబ్లిక్ అంటే గవర్నమెంటా, ఆ విధంగా వీటిని మనము ఇండస్ట్రీస్ని డివైడ్ చేయొచ్చు. రా మెటీరియల్స్ బేస్ చేసుకుని ఉన్న ఇండస్ట్రీస్ ఏంటంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, మెరీన్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అగ్రికల్చర్ని బేస్ చేసుకొని, అంటే వ్యవసాయం ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. మినరల్స్ అంటే మనకి ఖనిజాలు, భూమిలో నుంచి మనం మినరల్స్ తీస్తాం కదా, అది. మెరీన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే నీటి ద్వారా, అంటే నీటిలో బతకడం. మెరీన్ అంటే ఎగ్జాక్ట్గా సీలో, తర్వాత ఓషన్స్లో, తర్వాత నదుల్లో, సముద్రాల్లో, వీటిలో ఉన్న ప్రోడక్ట్స్ వల్ల వచ్చే వాటిని యూజ్ చేసుకొని ఉన్న ఇండస్ట్రీస్ని మెరీన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. తర్వాత ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే మనకి అడవుల్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అడవుల్లో దొరికే కొన్ని ముడి సరుకుని వాడుకొని, అంటే అడవుల్లో దొరికే వాటిని ముడి సరుకుగా. తర్వాత మెరీన్ బేస్డ్ అంటే సముద్రంలో, నదుల్లో వాటిలో దొరికే పదార్థాలను వాటిని ముడి సరుకుగా వాడుకొని. తర్వాత అగ్రికల్చర్లో వ్యవసాయం ద్వారా వచ్చిన కొన్ని వాటిని ముడి సరుకుగా వాడుకొని మనము ఉండే ఇండస్ట్రీస్ అన్నీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం అన్నమాట. సో వీటిలో ప్లాంట్ అండ్ యానిమల్ బేస్డ్, ప్లాంట్స్ అంటే చెట్ల ద్వారా, తర్వాత జంతువుల ద్వారా, జంతువులని అంటే వాటిని ముడి సరుకుగా ఉండే ఇండస్ట్రీస్ అనమాట. వీటిలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవే ఫుడ్ ప్రాసెసింగ్, తర్వాత వెజిటేబుల్ ఆయిల్, మనకి పల్లీల నూనె, సన్ఫ్లవర్ నూనె, ఇవన్నీ వస్తాయి కదా. సో ఇవి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, అంటే ప్లాంట్స్ ద్వారా, అంటే ప్లాంట్స్ నుంచి వచ్చినవి మనం ఆయిల్గా మారుస్తాం. తర్వాత కాటన్ టెక్స్టైల్స్, పత్తి మనము వ్యవసాయం ద్వారా తర్వాత పొలాల్లో పండిస్తాము, వాటిని తీసుకెళ్ళి బట్టగా తయారు చేస్తారు. డైరీ ప్రోడక్ట్స్ అంటే పాల నుంచి వచ్చే ప్రోడక్ట్స్, మనకి ఈ మధ్య పన్నీర్ ఎక్కువ దొరుకుతుంది పాల నుంచి వచ్చేవి, తర్వాత పాలవి ఫ్లేవర్డ్ మిల్క్స్ దొరుకుతున్నాయి. సో ఆ విధంగా ఇవన్నీ డైరీ ప్రోడక్ట్స్ అనమాట. తర్వాత చీజ్, ఇవన్నీ డైరీ ప్రోడక్ట్స్ కిందకి వస్తాయి అనమాట. లెదర్ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే కదా, లెదర్ అనేకమైన జంతువుల చర్మాల నుంచి తీస్తారనమాట. సో ఈ విధంగా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో ప్లాంట్ అండ్ యానిమల్ బేస్డ్ కూడా ఉంటాయి. ఆ తర్వాత మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. సో మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్లో మెయిన్ ఏంటంటే వీటిలో వాడే ఎక్కువ శాతం ముడి సరుకు మనకి భూమిలోంచి తీసిన ఖనిజాల్లో నుంచి, అంటే మనకి భూమిలోంచి తీసిన కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్ ఓర్. ఇప్పుడు మనకి భూమిలో అవి ఐరన్గా దొరకదు, కానీ వేరే ఫామ్లో దొరుకుతుంది, దాన్ని తీసి ప్రాసెస్ చేస్తాం అనమాట. అసలు ఈ ప్రాసెసింగ్ అంతా ఎట్లా జరుగుతుంది ఏంటో మనం తర్వాత చూద్దాం. సో దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఐరన్ బయటికి వస్తుంది. తర్వాత ఐరన్ని ప్రాసెస్ చేసి కొన్ని వేరే మెటీరియల్స్ కూడా కలిపితే మనకి స్టీల్ వస్తుంది. సో ఈ విధంగా ఉండేవన్నీ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ ఐరన్ వల్ల ఎక్కువ ఉపయోగం ఏంటి, పెద్ద పెద్ద మెషినరీ, లేకపోతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్స్లో చూస్తే పెద్ద పెద్ద మెషినరీ ఒకటి యూజ్ చేస్తారు. తర్వాత రైల్వే బోగీలు, రైల్వే కోచెస్ తయారు చేయడంలో ఐరన్ వాడతారు. తర్వాత మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఐరన్ చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అనమాట. సో ఈ విధంగా మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. తర్వాత మెరీన్ బేస్డ్ ఇండస్ట్రీస్.
సో మెరీన్ బేస్డ్ ఇండస్ట్రీస్లో చూసినట్టయితే మనకి సీ ఓషన్ నుంచి వచ్చే రా మెటీరియల్స్ని యూజ్ చేసుకొని ఇవేంట్లా ఉంటాయంటే ఫిష్ ఆయిల్ సపరేట్ దొరుకుతుంది. మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఫిష్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్, హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకనే ఫిష్ తినమని అందరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మెరీన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నమాట. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ తర్వాత ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఫారెస్ట్లో అంటే అడవుల్లో దొరికే పదార్థాలని ముడి సరుకుగా యూజ్ చేసుకొని మనము ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నమాట. వాటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పల్ప్ అండ్ పేపర్. ఇప్పుడు మనకి పేపర్కి కావాల్సిన చెట్లన్నీ అడవుల్లో ఉంటాయి. ఇప్పుడు ప్లాంటేషన్స్గా కూడా వాడుతున్నారు. ఆ తర్వాత ఫార్మాసిటికల్స్, మనకి ఇప్పుడు టాబ్లెట్స్, టానిక్స్, మందులు వేసుకుంటూ ఉంటాం కదా, వీటిలో వాడేవి చాలా వరకు అడవుల్లో దొరికే ఒక చెట్ల నుంచో మొక్కల నుంచో తీసినాయి. తర్వాత మనకి ఫర్నిచర్, ఇంట్లో సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్, ఇవన్నీ వీటన్నిటికీ టేక్తో చేస్తారు, కలపతో చేస్తారు. సో వీటన్నిటికీ మళ్ళీ ఫారెస్టే, అడవులే మెయిన్ సోర్స్ అనమాట. తర్వాత బిల్డింగ్ మెటీరియల్లో కూడా ఇప్పుడు సైజ్ని బట్టి సైజు ఏ సైజు ఏ విధమైన వాటిని బట్టి అని అంటే ఇప్పుడు క్యాపిటల్ అంటే పెట్టుబడి ఎంత పెట్టారు దాన్ని బేస్ చేసుకొని ఒక ఇండస్ట్రీ సైజ్ ఉంటుంది. నంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్, ఎంతమంది అందులో పని చేస్తున్నారు, ఎంతమందిని అక్కడ పనికి పెట్టుకున్నారు, ఎంప్లాయ్ చేసుకున్నారు. తర్వాత వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఎంత ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఎంత అవుట్పుట్ వస్తుంది. ఈ బేసిస్ మీద ఈ సైజ్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే లార్జ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నమాట. సో కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్. కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమలు. సో కుటీర పరిశ్రమలు అనేవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదైనా తయారీ ఎట్లా జరుగుతుంది అంటే చేతి పనిని అంటే చేతిని యూజ్ చేసుకొని ఎక్కువ పని చేస్తూ ఉంటారు. ఎట్లాంటి అంటే ఇప్పుడు మనకి గంపలు, బుట్టలు అమ్ముతారు కదా, ఆ వీవింగ్ అంటే వాటిని తయారు చేసేవి చేత్తోనే చేస్తారు. పాటరీ అంటే కుమ్మరి, అంటే మనకి కుండలు తయారు చేసేవాళ్ళు. తర్వాత అంటే చెయ్యి యూజ్ చేసుకొని ఎక్కువ మెషిన్ లేకుండా, ఎక్కువ టెక్నాలజీని ఎక్కువ వాడకుండా చేతి కళల్ని బేస్ చేసుకొని యూజ్ చేసే ఇండస్ట్రీస్ని కుటీర పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని అంటాం అన్నమాట. వీటిలో ఎక్కువ పెట్టుబడి కూడా ఉండదు. మీరు చూసినట్టయితే కుటీర పరిశ్రమలకి ఎక్కువ పెట్టుబడి కూడా ఉండదు. అమ్ముకుంటారు, ఆ రోజు వచ్చిన దాంతో కొంచెం లాభం చేసుకొని వాళ్ళు వాడుకుంటారు. మిగిలింది మళ్ళీ బుట్టలు తయారు చేయడమో లేదా కుండలు తయారు చేయడమో, ఎక్కువ పెట్టుబడి కూడా ఉండదు అన్నమాట. సో లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ చేసేవన్నీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు కొన్ని 100 కోట్లు, లక్షల కోట్లు అంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే కారు తయారీ చేసే కంపెనీలు ఉంటాయి. మారుతి కానీ, టాటా కానీ, ఇవన్నీ హెవీ మెషినరీ యూజ్ చేస్తాయి. ఎక్కువ అమౌంట్స్ పెట్టుబడులు ఉంటాయి, పెద్ద టెక్నాలజీ ఉంటుంది. మనం ఎప్పుడైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వీడియో చూస్తే ఆటోమేటిక్గా మెషిన్స్ రోబోట్స్ లాగా పనిచేసేసి అంటే కార్ అవుట్పుట్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి అనమాట. సో సైజ్ బేస్ చేసుకొని, పెట్టుబడిని, టెక్నాలజీని బేస్ చేసుకొని స్మాల్ స్కేల్ అండ్ లార్జ్ స్కేల్ ఇక్కడ అన్నమాట. ఇది డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఓనర్షిప్ని బేస్ చేసుకొని, అంటే ఎవరు యజమాని. ఇప్పుడు టాటా ఉందనుకోండి, ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి హెచ్పిసిఎల్ తర్వాత కొన్ని ఈ విధమైన కంపెనీస్ ఉంటాయి కదా, డిఆర్డిఓ, హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇట్లాంటివన్నీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అనమాట. అంటే టాటా కానీ, రిలయన్స్ కానీ ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్ గ్రూపు దాని ఓనర్షిప్ ఉంటుంది అనమాట, యజమానులు. ఇక్కడ పబ్లిక్ సెక్టర్లో గవర్నమెంట్ ఉంటుంది. జాయింట్ సెక్టర్ అండ్ కోఆపరేటివ్ సెక్టర్. జాయింట్ సెక్టర్ అంటే ప్రైవేటు, ప్రభుత్వం రెండు భాగస్వాములుగా ఉండే జాయింట్ సెక్టరు. కోఆపరేటివ్స్లో మనకి మెయిన్ ఎగ్జాంపుల్ ఈ మిల్క్ ప్రొడక్షన్, పాలు ఉత్పత్తి చేసి తర్వాత పాలు ప్రోడక్ట్స్ తయారు చేసే ఉంటాయి కదా, అవి మెయిన్ ఎగ్జాంపుల్స్ అనమాట కోఆపరేటివ్స్లో. అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ ఎగ్జాంపుల్ ఇదన్నమాట.
సో నేను ఇందా చెప్పా కదా, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ దాని ఓనర్షిప్, దాని ఆపరేషన్, ఫంక్షనింగ్ అంతా దాని వ్యవహారాలన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇక్కడ పైన ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటే ఓన్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్ లేదా ప్రైవేట్ గ్రూపు, వాటి ఓనర్షిప్ ఉంటుంది. సో ఓనర్షిప్ బేస్ చేసుకొని ఈ రెండు నేను ఇందా చెప్పింది. జాయింట్ సెక్టర్ అంటే ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై స్టేట్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఆ విధంగా. తర్వాత కోఆపరేటివ్ సెక్టర్ అని అంటే ఇండస్ట్రీస్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ప్రొడ్యూసర్స్ ఆర్ సప్లయర్స్ ఆఫ్ రా మెటీరియల్స్, వర్కర్స్ ఆర్ బోత్. అంటే ఇప్పుడు పాలు ఎగ్జాంపుల్ చెప్తాను. పాలు బేస్ చేసుకొని ఉన్న కోఆపరేటివ్స్ ఏంటంటే, సపోజ్ ఎవరైతే వీటిని తయారు చేస్తారో, అంటే ఇప్పుడు గేదెల్ని ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళే వాటి పాలుని తీసి పాలుని పితికి వాళ్ళే ఒక కోఆపరేటివ్గా అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాటిని ఒక ఇన్స్టిట్యూషనల్గా అంటే ఒక వ్యవస్థగా రన్ చేసుకొని అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఎగ్జాంపుల్ సుధా డైరీ, మనకి ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క డైరీ కంపెనీస్ ఉంటాయి. సో ఇవన్నీ మోస్ట్లీ కోఆపరేటివ్స్ అనమాట. ఢిల్లీలో చూసుకుంటే మదర్ డైరీ అని ఒకటి ఉంటుంది, మనకి ఇక్కడ విజయ డైరీ ఒకటి, హెరిటేజ్, ఇవన్నీ కోఆపరేటివ్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఈ విధమైన డిఫరెన్షియేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా డివైడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఒక పరిశ్రమ పలానా ప్రదేశంలో ఉండడానికి గల కారణాలు ఏంటి. సో అలా అంటే ఆ ప్రదేశాల్లోనే ఎందుకు ఉండాలి అనేది ఒక అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు ఎందుకు ఆ ప్రదేశాల్లోనే ఉంటాయి అనడానికి ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ ఇండస్ట్రీకి మెయిన్ ఒక బిల్డింగ్ కట్టాలంటే వాడికి కావాల్సింది ల్యాండ్. సో భూమి సరిగ్గా అవైలబుల్గా ఉందా, భూమి అక్కడ తక్కువ ధరకు వస్తుందా, మనం ఆ భూమిలో పెడితే భూసారం ఎట్లా ఉంది, ఇది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. అందుకనే ల్యాండ్ ఒకటి ఫ్యాక్టర్. ఒక పరిశ్రమ ఒక ప్లేస్లో ఉండాలి, ఒక లొకేషన్లో పరిశ్రమ ఉండాలి అంటే అనడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ ఉన్న తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఒక పరిశ్రమ పని చేయాలంటే అక్కడ కావాల్సిన పని వాళ్ళు దొరకాలి. సో లేబర్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ లేబర్ రెండు విధమైన లేబర్ ఇంపార్టెంట్. ఒకటి స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్. స్కిల్డ్ లేబర్ అంటే ఈ ఆఫీసర్ లెవెల్లో, మేనేజర్స్ లెవెల్లో, జనరల్ మేనేజర్ లెవెల్లో, తర్వాత ఆ హయ్యర్ లెవెల్ డెసిషన్ మేకింగ్ ఉంటారు కదా, కొంచెం స్కిల్డ్ లేబర్ అనమాట వాళ్ళు. తర్వాత అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, మాన్యువల్ లేబర్ అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాళ్ళు. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లేబర్ అనమాట. సో ఇప్పుడు ఒక పరిశ్రమలో ఉన్న ఇండస్ట్రీస్ లేదా మెషిన్స్ రన్ అవ్వాలంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పవర్ ఇంపార్టెంట్. పవర్ అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా సప్లై సరిగ్గా ఉందా లేదా. ఇప్పుడున్న ఇండస్ట్రీస్కి మోస్ట్ ఇంపార్టెంట్ 24 hours ఎలక్ట్రిసిటీ అవసరం అంటున్నారు. ఎలక్ట్రిసిటీ సప్లై 24 hours ఉందా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా తక్కువగా ఉండాలనేది ఏ కంపెనీ అయితే పెడతారో, ఎవరైతే ఇండస్ట్రీ పెడతారో వాళ్ళు అవి కూడా పరిగణనలోకి తీసుకుంటారనమాట. సో ఇప్పుడు మనకి ఫిజికల్గా ఈ ఫ్యాక్టర్స్ ల్యాండ్, లేబర్, ఎలక్ట్రిసిటీ, ఈ ఫ్యాక్టర్స్ తెలిసిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి అవుట్పుట్ రావాలంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, రా మెటీరియల్ అంటే ముడి సరుకు సరిగ్గా దొరుకుతుందా లేదా. ఇప్పుడు షుగర్ కేన్ ఇండస్ట్రీ ఉందనుకోండి, షుగర్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఎక్కడైతే షుగర్ కేన్ ఉంటాయో వాటి పక్కనే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి మనం చూసినట్టయితే ఎక్కడైనా కానీ. సో ఇప్పుడు రా మెటీరియల్ అక్కడ అవైలబుల్గా ఉంది. అదేవిధంగా కాటన్ ఇండస్ట్రీస్ చూసుకున్నాం అనుకోండి, ఒకప్పుడు కాటన్ ఇండస్ట్రీస్ ఎట్లుంటాయంటే ఎక్కడైతే పత్తి బాగా దొరుకుతుందో ఆ ఏరియాలు లేదా ఆ పొలాలు చుట్టుపక్కలలోనే ఈ కాటన్ టెక్స్టైల్స్ అంటే పత్తి ద్వారా వచ్చే బట్ట తయారు చేసే పరిశ్రమలు ఉండేవి. సో ఆ విధంగా రా మెటీరియల్ అయితే అక్కడ బాగా ఉండాలి. తర్వాత లేకపోతే రా మెటీరియల్
ఈజీగా యాక్సెస్ ఉండాలన్నమాట. అంటే ఈజీగా సులువుగా అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యి రాగలగాలి. సో అందుకనే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి. ఒకటి ఎందుకు, ఒకవేళ రా మెటీరియల్ ముడి సరుకు మనం వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటుంటే ఆ రా మెటీరియల్ సులువుగా అక్కడికి వస్తూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ప్రోడక్ట్ తయారైపోయింది అనుకోండి ఇండస్ట్రీలో, అదే ప్రోడక్ట్ మార్కెట్లలోకి పంపించాలని అంటే మార్కెట్స్కి కూడా మంచి రోడ్ యాక్సెస్, ట్రాన్స్పోర్ట్ అంటే రైల్వేస్ విధంగా కానీ, రోడ్ వేస్ కానీ, తర్వాత ఎయిర్వేస్ అంటే ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ మంచిగా ఉండాలి, లేదా రైలు మంచి స్టేషన్ దగ్గరలో ఉండాలి. సో ఈ విధమైనవి కూడా ఇంపార్టెంట్. సో అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రోడక్ట్ తయారైంది అనుకోండి, తయారైన ప్రోడక్ట్ మనకి మార్కెట్లలో కూడా మంచి యాక్సెస్ ఉండాలి, మార్కెట్లో కూడా ఈజీగా వెళ్ళాలి, తయారైపోయిన ప్రోడక్ట్ తొందరగా వెళ్ళాలి. కాబట్టి మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మార్కెట్ అన్నమాట. సో మార్కెట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పరిశ్రమ ఉంది, వాడు మంచిగా ఒక ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత వాడికి అది కొనుక్కోవడానికి ఒక మార్కెట్ లేదనుకోండి, కొనుక్కునే వాళ్ళు లేరనుకోండి, ఇప్పుడు వాడు ఉత్పత్తి చేసినంత వేస్ట్, వాడికి లాభం రాదు, ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేడు, వాడికి ప్రాఫిట్స్ రావు, వచ్చిన ప్రాఫిట్స్ రాకపోతే మళ్ళీ కొత్త ఇండస్ట్రీస్ క్రియేట్ చేయలేడు, లేకపోతే కొత్త ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయలేడు అనమాట. సో ఈ విధమైన ప్రాబ్లం ఉంటాయి. సో ఒక ప్రోడక్ట్ తయారైతే అది మార్కెట్స్కి యాక్సెస్ ఉండాలనడం కూడా అంతే ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ మనకు కావాల్సింది ఏంటి, డబ్బులు. సో డబ్బులు అంటే పెట్టుబడి, అందుకనే క్యాపిటల్ అనమాట. క్యాపిటల్ అంటే పెట్టుబడి. మనకి ఏ ఇండస్ట్రీ అయినా స్టార్ట్ అవ్వాలంటే పెట్టుబడి చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఈ 7 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేయాలంటే. సో ఇదంతా నేను ఇప్పటిదాకా మీకు చెప్పిందే. నోట్స్ చేసుకోవాలంటే ఇందులోంచి నోట్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రీజియన్స్. ప్రపంచంలో ఇండస్ట్రీస్ కొన్ని చోట్లనే ఉన్నాయి, అంటే కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో అవి ఏంటేంటి అంటే నార్త్ అమెరికా, తర్వాత వెస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్లో వెస్టర్న్ పార్ట్ అంటే స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీ ఆ ప్రదేశాలు. కావాలనంటే జపాన్, చైనా, ఈ దేశాలన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ మ్యాప్ చూసినట్టయితే ఎక్కడైతే ఈ బ్లాక్ అండ్ ఏరియా ఉందో, అంత బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, ఇవన్నీ ఇండస్ట్రియల్ రీజియన్స్ అన్నమాట. ఈ ఏరియాలోనే ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయిపోయినాయి. సో ఇక్కడ మీరు ఇండియాలో చూసుకుంటే ఈ ఏరియాలో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అంటే బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ ప్లేసెస్. తర్వాత ఇక్కడ గుజరాత్, ముంబై, మహారాష్ట్ర ప్లేస్లో. సో వరల్డ్ లెవెల్లో చూసుకుంటే ఇదిగోండి ఈ ప్లేసెస్ అంతా, అంటే యుఎస్ యొక్క ఈస్ట్ కోస్ట్ ప్రాంతం అంతా ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే యూరోప్లో ఇక్కడ ఈ భాగంలో ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇటు చూసుకుంటే చైనాలో, జపాన్ ఇటు పక్క ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇవి అక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మనము కింద చూద్దాం. సో ఇండస్ట్రియల్ రీజియన్స్ మనకి ఎక్కువగా ఎక్కడ లొకేట్ అయినాయంటే టెంపరేట్ క్లైమేట్ ఏరియాస్ అంటే మీకు జాగ్రఫీలో టెంపరేట్ రీజన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి ఈ పాటికి. సో ఆ రీజియన్స్లో ఎక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట. తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సముద్రపు ఒడ్డు తీర ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కానీ, తర్వాత ఇక్కడ గుజరాత్, ముంబై చూసుకున్నా కానీ, తర్వాత ఇటుపక్క ఈ బీజింగ్, చైనా వైపు చూసుకున్నా కానీ. సో ఈ తీర ప్రాంతాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి అన్నమాట. అదే కాకుండా కోల్ అంటే బొగ్గు ఎక్కడ దొరుకుతుందో అదే ప్లేసెస్లో కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇండియాలో ఈ రీజియన్స్ అన్నమాట, ముంబై పూణే క్లస్టరు, బెంగళూరు తమిళనాడు రీజియన్, హుగ్లీ రీజియన్ అంటే వెస్ట్ బెంగాల్లో అన్నమాట, హుగ్లీ రివరు, చోటా నాగ్పూర్ ఇండస్ట్రియల్ బెల్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఉన్న కోల్, ఐరన్ ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో విశాఖపట్నం, గుంటూరు, తర్వాత ఈ ఏరియాస్ ఇవి ఇండియాలో ఉన్న ఇండస్ట్రియల్ రీజియన్స్. సో మేజర్ ఇండస్ట్రీస్ అంటే ఐరన్ అండ్ స్టీల్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్. మనకి ఈ చాప్టర్లో ఐరన్ అండ్ స్టీల్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్న ప్రదేశాల్లో ఎందుకు ఉన్నాయి, ఆ ప్రదేశాల్లోనే ఎందుకు ఉన్నాయి, ఏ విధంగా
డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అనేది చూద్దాము. దానికి ముందు మీకు ఇక్కడ సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని ఒక టర్మ్ ఉందన్నమాట. సో ఈ సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని ఎందుకని అంటారంటే, సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెంది ఒక ఇండస్ట్రీగా, ఒక వ్యవస్థగా మెరుగుపడుతున్న ఒక ఇండస్ట్రీ అనుకోండి. అవేంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఇండస్ట్రీ, వెల్నెస్. ఈ మధ్య యోగా సెంటర్లు, వెల్నెస్ సెంటర్స్ ఇవి ఎక్కువ అయిపోయినాయి. తర్వాత హాస్పిటాలిటీ అంటే హోటల్స్, ఇట్లాంటివన్నీ, రెసార్ట్స్, ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో ఇవన్నీ కొత్త ఇండస్ట్రీ లాగా స్టార్ట్ అయినాయి, ఒక వ్యవస్థ లాగా స్టార్ట్ అయినాయి. సో అది సన్ రైజ్ ఇండస్ట్రీస్కి మీనింగ్ అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఐరన్ అండ్ స్టీల్ అంటే ఇనుము, ఉక్కు. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే మనకి బట్టలు ఇవన్నీ తయారు చేసే ఇండస్ట్రీస్. ఇవన్నీ ఎప్పటి నుంచో, పాతకాలం నుంచి ఉన్నాయి. రీసెంట్గా ఈ మధ్య బాగా ఫేమ్ వచ్చిన ఇండస్ట్రీ, తర్వాత బాగా అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఇండస్ట్రీ అన్నమాట. ఐరన్ అండ్ స్టీల్ ఎక్కువగా బాగా ఉన్న దేశాలు ఏంటంటే జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఇండియా, హాంకాంగ్, సౌత్ కొరియా, జపాన్, తైవాన్, ఇప్పుడు వియత్నాము, ఈ థాయిలాండ్, తర్వాత ఈ ఈస్టర్న్ కంట్రీస్ కూడా ఈ మధ్య ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఈస్టర్న్ కంట్రీస్ కూడా, లావోస్, కంబోడియా, వియత్నాం కూడా టెక్స్టైల్ సెంటర్స్ అయిపోయినాయి అనమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి సిలికాన్ వ్యాలీ, యూఎస్లో సిలికాన్ వ్యాలీ ఉంటుంది కాలిఫోర్నియాలో. అక్కడ అసలు ఫుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ వచ్చింది. ఇండియాలో బెంగళూరు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది ఒక ఫీడర్ ఇండస్ట్రీ. అంటే ఈ ఇండస్ట్రీలోంచి వచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఐరన్, స్టీల్ కానీ వేరే ఇండస్ట్రీకి రా మెటీరియల్గా మారుతాయి అన్నమాట. సో ఐరన్ని ఇప్పుడు మనం తీసుకుంటే ఐరన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడతాము, పెద్ద పెద్ద మెషినరీలో వాడతాము. కానీ ఐరన్ డైరెక్ట్గా భూమిలో దొరకదు. ఐరన్ ఒక ధాతువుగా దొరుకుతుంది అనమాట. ఇనుము ఒక ధాతువు రూపంలో దొరుకుతుంది, దాన్ని ప్రాసెస్ చేస్తాము. అలా ప్రాసెస్ చేసి స్టీల్ తయారు చేస్తాం అనమాట. స్టీల్ కూడా చాలా ఇండస్ట్రీస్లో వాడతాము. ఈ విధంగా మనకి ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని ఫీడర్ ఇండస్ట్రీ అని అంటాం. అంటే వేరే ఇండస్ట్రీస్కి ఒక రా మెటీరియల్స్ తయారు చేసే ఒక ఇండస్ట్రీ అనమాట ఇదంతా. అంటే ఒక ఇన్పుట్, వేరే ఇండస్ట్రీకి ఇన్పుట్, రా మెటీరియల్గా ఉంటుంది ఇది. సో స్టీల్ని ఏ విధంగా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఒక ఐరన్ ఓర్ నుంచి ఐరన్ తీసి స్టీల్ తయారు చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. స్టీల్ అంటే ఉక్కు. ఈ ప్రాసెస్లో చాలా స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్పుట్స్ అనమాట. అంటే రా మెటీరియల్, ముడి సరుకులు ఏంటేంటి? ఐరన్ ఓర్ ఉండాలి, ఐరన్ ధాతు రూపంలో ఉండాలి. తర్వాత కోల్ ఉండాలి, అంటే బొగ్గు ఉండాలి. తర్వాత లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయి ఉండాలి. తర్వాత లేబర్ ఉండాలి. తర్వాత క్యాపిటల్ అంటే పెట్టుబడులు ఉండాలి. తర్వాత ఒక పెద్ద ల్యాండ్ ఏరియా, సైట్ ఉండాలి ఫ్యాక్టరీ ప్రాసెస్ చేయడం కోసం. సో ఈ విధంగా ఒక ఐరన్ ఓర్ స్టీల్గా మారడానికి ఒక ప్రాసెస్ అవుతుంది అనమాట. ఈ రా మెటీరియల్స్ అన్నీ ఒక ప్రాసెస్ నుంచి వెళ్తాయి. ఆ ప్రాసెస్ని స్మెల్టింగ్ అని అంటాం అనమాట. స్మెల్టింగ్ అయిన తర్వాత రీఫైన్డ్ అంటే కొంచెం పరిశుభ్రపరచబడి అవుట్పుట్ స్టీల్ వస్తుంది మనకి. స్మెల్టింగ్ అంటే ఏంటంటే ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఐరన్ ఓర్ ఉంది కదా ఇక్కడ. సో ఈ ఓర్లు అంటే ధాతు రూపంలో ఉన్న వాటిని ఒక హీట్ అంటే బాగా వేడిగా ఒక మెల్టింగ్ పాయింట్, బియాండ్ మెల్టింగ్ పాయింట్ అంటే అవి కరిగిపోయే పాయింట్ నుంచి అంతకంటే ఎక్కువ హీట్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఒక ధాతువు నుంచి ఇనుముని, అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఇనుము తీసుకున్నాం కాబట్టి ఇనుముని సపరేట్ చేయడానికి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్మెల్టింగ్ ప్రాసెస్ అంటాం అనమాట. సో ఈ విధంగా స్టీల్ వచ్చిన తర్వాత, స్టీల్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, స్టీల్ చాలా టఫ్, అంటే గట్టిగా బలంగా ఉండే ఒక పదార్థం, అంటే ఒక మెటల్ అన్నమాట. అది గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా మనకి నచ్చిన షేప్స్లోకి మార్చుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న వైర్లుగా కూడా మార్చుకోవచ్చు అనమాట. తర్వాత స్టీల్ యొక్క అలాయ్స్ అంటే మిశ్రమాలు.
ఈ మిశ్రమాలు దేని యొక్క మిశ్రమం అయి ఉండొచ్చు? అల్యూమినియం స్టీల్ మిశ్రమం అయి ఉండొచ్చు, నికెల్ స్టీల్ మిశ్రమం అయి ఉండొచ్చు, తర్వాత రాగి స్టీల్ ఉక్కు మిశ్రమం అయి ఉండొచ్చు. సో ఈ స్టీల్తో పాటు వేరే మిశ్రమాలు కలిపినప్పుడు అవి ఇంకా మరింత బలమైన, మరింత గట్టి, తర్వాత తుప్పు పట్టకుండా ఉండే ఈ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. అంటే ఎక్కువ డ్యూరబిలిటీ, ఎక్కువ కాలం వాడుకునే క్యారెక్టరిస్టిక్ ఒకటి వస్తుంది. బాగా గట్టిగా అవుతాయి, తర్వాత బాగా బలమైన మెటల్స్ అవుతాయి అన్నమాట. సో అందుకనే ఈ స్టీల్ అనేది ఏ ఇండస్ట్రీకైనా బ్యాక్ బోన్. అదేవిధంగా చిన్న చిన్న గుండు సూదులు, పిన్నులు వాడినా అందులో స్టీల్ ఉంటుంది. మనం ఎలాంటి మెటీరియల్ వాడినా ఈ స్టీల్ అనేది మెయిన్ ఇన్పుట్ అనమాట. అందుకనే దీన్ని స్టీల్ని బ్యాక్ బోన్, మోడర్న్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఇండస్ట్రీ యొక్క బ్యాక్ బోన్ అంటారు, అంటే వెన్నెముకగా భావిస్తారనమాట. సో ఇంతకు ముందు వరకు 18వ శతాబ్దం వరకు ఎక్కువ శాతం ఈ స్టీల్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ ఉండేవనంటే రా మెటీరియల్స్, ముడి సరుకు ఎక్కడ సులువుగా దొరుకుతుందో, అదేవిధంగా పవర్ సప్లై, ఎలక్ట్రిసిటీ బాగా ఎక్కడ దొరుకుతుందో, తర్వాత అవైలబిలిటీ ఉందో, అదేవిధంగా రన్నింగ్ వాటర్, పారుతున్న జలాశయాల దగ్గర, ఇలాంటి చోట్ల మాత్రమే స్టీల్ ఇండస్ట్రీ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయిపోయి ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండేవి అనమాట. ఆ తర్వాత కోల్ ఫీల్డ్స్ అంటే బొగ్గు గనులకు దగ్గరగా, ఆ తర్వాత రైల్వేస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి రైల్వే లైన్, మంచి రైల్వే లైన్ ఉన్న దగ్గరగా వచ్చేసినాయి అనమాట. సో ఆ విధంగా వాటి లొకేషన్ కూడా మారుతూ వచ్చింది, స్టీల్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ యొక్క లొకేషన్. 1950 ఆ టైం తర్వాత నుంచి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కువగా ఫ్లాట్ ల్యాండ్స్ అంటే ప్లెయిన్స్, ఆ ప్రదేశాలకు దగ్గరగా వచ్చింది. అదేవిధంగా పోర్ట్స్ అంటే మనకి తీర ప్రాంతాలకు దగ్గరగా ఎక్కడైతే పోర్ట్స్ ఉంటాయో, మన వైజాగ్ పోర్టే కానీ, తర్వాత ఈ విధంగా పోర్ట్స్ ఎక్కడైతే, అందుకనే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉంది. మీకు ఎగ్జాంపుల్ అది బాగా గుర్తుపెట్టుకోండి, పోర్ట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది. సో అట్లాగా ఆ విధంగా పోర్ట్స్కి దగ్గరగా వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడు ఏమైపోయిందనంటే ఎక్కువ ఐరన్ అండ్ స్టీల్కి కావాల్సిన ముడి సరుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అంటే దిగుమతి చేసుకుంటున్నాము. తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత ఎగుమతి చేస్తున్నాము. సో ఈ విధంగా ఐరన్ అండ్ స్టీల్ ఒక ఇంటర్నేషనల్ ఇండస్ట్రీగా మారిపోవడం వల్ల పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్. సో ఇక్కడ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ రీజియన్లో, యుఎస్లో ఈ రీజియన్లో ఐరన్ ఓర్ ఎక్కువ, అంటే ఐరన్, ఇనుము ఒక ధాతువు రూపంలో ఎక్కువ మైనింగ్ జరిగేది ఈ రీజియన్. జర్మనీలో రూర్ రీజియన్ అని చెప్పా కదా, అదొకటి ఇక్కడ. తర్వాత ఇండియాలో ఈ రీజియన్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఏ స్టేట్స్ కవర్ అవుతాయి ఈ రీజియన్లో. తర్వాత జపాన్లో ఇది ఈ ప్లేస్, సౌత్ ఆఫ్రికాలో కూడా మేజర్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నాయి, బ్రెజిల్లో ఇక్కడ, ఆస్ట్రేలియాలో ఇక్కడ. సో ఇవన్నీ మీరు రఫ్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా సడన్గా క్వశ్చన్గా, ప్రిలిమ్స్లో క్వశ్చన్గా కూడా రావచ్చు, మెయిన్స్లో కూడా అడగవచ్చు వీటి లొకేషన్ ఎక్కడ. ఎందుకంటే మెయిన్స్లో ఒక టాపికే ఉంది, ఇండస్ట్రీస్ అండ్ దేర్ లొకేషన్స్ అని ఒక టాపిక్ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అప్పుడు ఇది ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఇందాక చెప్పా కదా మీకు ఎక్కడ ఇండియాలో అని రీజియన్, అది ఇక్కడే రాసింది, మీరు చూసి తెలుసుకోండి. సో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఇండియాలో ఆ రీజియన్లో రా మెటీరియల్ బాగా దొరుకుతుంది, అంటే ముడి సరుకు దొరుకుతుంది. చీప్ లేబర్ అంటే తక్కువ జీతానికే పనిచేసే లేబరర్స్ దొరుకుతారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగా ఉంది, అదేవిధంగా మార్కెట్ కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా ఫ్యాక్టర్స్, నేను ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ ఫేవరబుల్గా ఉన్నాయి, అనుకూలమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. ఇక్కడ అన్నీ మెన్షన్ చేశాడు చూడండి. మనకు వైజాగ్లో కూడా స్టీల్ ప్లాంట్ ఉంది. సో ఇప్పుడు మనం ఒక రెండు స్టీల్ ప్లాంట్ అంటే ప్లేసెస్లో అక్కడ ఎందుకు ఉన్నాయో తెలుసుకుందాము. సో జంషెడ్పూర్లో మనకి స్టీల్ ప్లాంట్ ఉందన్నమాట. మనకి స్వాతంత్రం వచ్చే ముందు వరకు ఇండియాలో ఒకే ఒక్క ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అదే టాటా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, టిస్కో అంటాం అనమాట. ఇది ప్రైవేట్లీ ఓన్డ్. మళ్ళీ ఓనర్షిప్ని బేస్ చేసుకొని మనం క్లాసిఫికేషన్ చూసాం కదా, ఏ విధంగా ఓనర్షిప్ని బేస్ చేసుకొని ఇండస్ట్రీస్ డివైడ్ అవుతాయో, ఇది ప్రైవేట్లీ ఓన్డ్ అనమాట. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని కొన్ని కొత్త ఐరన్ అండ్ స్టీల్, ఇనుము, ఉక్కు ప్లాంట్స్ని పెట్టింది అనమాట.
సో ఇప్పుడు ఆ టిస్కో అనే స్టీల్ ప్లాంట్ అక్కడ ఎందుకు ఉందంటే అది ఉన్న ప్లేస్లోనే, అంటే అప్పుడు 1907లో దాని పేరు సాక్షి అన్నమాట. సో అక్కడ ఎందుకు ఉందంటే సువర్ణరేఖ, కర్కాయి అనే ఈ రెండు రివర్స్ వాటికి నీటి సదుపాయం అందిస్తూ ఉన్నాయి. సో ఆ తర్వాత ఈ సాక్షి అనే పేరు జంషెడ్పూర్గా మారింది. సో ఐరన్ అండ్ స్టీల్ నదీ జలాలకి, అంటే పారుతున్న జలాలకి దగ్గర, జలాశయాలకి దగ్గరగా ఉండాలి కాబట్టి పర్ఫెక్ట్ లొకేషన్ అదైందనమాట. సో ఈ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఇది టాటా స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉండేది. మంచి టాటానగర్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ సువర్ణరేఖ రివర్, ఇక్కడ కూడా కర్కాయ్ రివర్ ఉంది. సో ఈ విధంగా ఫేవరబుల్ అంటే అనుకూలమైన ఒక ప్రదేశంలో ఉంది. అదేవిధంగా మరిన్ని ఫేవరబుల్ అనుకూలించిన ఫ్యాక్టర్స్ ఏంటనంటే కలైమతి స్టేషన్, రైల్వే స్టేషను బెంగాల్ నాగ్పూర్ రైల్వే లైన్లో ఉండే రైల్వే స్టేషన్ ఉంది. తర్వాత ఐరన్ ఓర్, ధాతు రూపంలో ఇనుము దొరుకుతుంది. తర్వాత బొగ్గు, తర్వాత మ్యాంగనీస్ డిపాజిట్స్ అక్కడే ఉన్నాయి. సో ఈ విధంగా ఇన్ని విధాలుగా అనుకూలించింది అనమాట జంషెడ్పూర్ ప్లేస్ టాటా వాళ్ళకి స్టీల్ ప్లాంట్ పెట్టడం కోసం. అదే కాకుండా మరో ఇంకొక ఫ్యాక్టర్ మీకు ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, పైన ఉన్న ఏడోది కాకుండా ఇంకొక ఫ్యాక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒక ఇండస్ట్రీ పెట్టడానికి గవర్నమెంట్ పాలసీస్ అనమాట. ఏ స్టేట్లో అయితే ప్రభుత్వము ఒక ఇండస్ట్రీని పెట్టడానికి ట్యాక్స్ రూపంలో కానీ, లేదా వాళ్ళకి ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇవ్వడంలో కానీ, ఈ అన్ని విధాల ప్రభుత్వం ఎక్కడైతే చొరవ చూపుతుందో, తర్వాత వాళ్ళకి కరెంట్ ఇచ్చినప్పుడు తక్కువ ఛార్జెస్కి పవర్ ఇవ్వడం కాదు, ఇవన్నీ వాళ్ళకి మ్యాటర్ అవుతాయి. సో గవర్నమెంట్ పాలసీస్ కూడా ఇంకొక ఫ్యాక్టర్ అనమాట. సో ఈ విధంగా టాటా వాళ్ళు టిస్కో అక్కడ జంషెడ్పూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో మనం ఇండియాలో చూసాం కదా, ఇప్పుడు యుఎస్లో ఎక్కడుందో చూద్దాం. పిట్స్బర్గ్ అనే ప్రాంతంలో ఉంది మనకి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఎందుకు అక్కడ అంటే, అక్కడ మినసోటా అక్కడి దగ్గర కాబట్టి ఐరన్ మైన్స్ ఉన్నాయి మినసోటాలో. తర్వాత గ్రేట్ లేక్స్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ గ్రేట్ లేక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రేట్ లేక్స్ని బార్డర్ చేస్తున్న స్టేట్స్ ఏంటిది అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో అవి మ్యాప్లో ఎక్కడున్నాయో కూడా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రేట్ లేక్స్ పిట్స్బర్గ్ నది ఒడ్డులో ఉన్నాయి కాబట్టి వాటర్ వే అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్కి చాలా దగ్గరగా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పటి వరకు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయి, అవి ఏ లొకేషన్స్లో ఉన్నాయి, వాటికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ విధంగా ఒక ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ వాటి ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అయినాయి వాటి లొకేషన్కి అనేది చూసాం కదా. సో ఇప్పుడు మనం కాటన్ టెక్స్టైల్స్ చూద్దాం అనమాట. కాటన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ శాతం మనకి స్టార్టింగ్లో ముంబై ఆ ప్రాంతంలోనే, ముంబై గుజరాత్ ప్రాంతాల్లో ఎక్కువ ఉండేవి. కానీ రాను రాను వేరే వేరే ప్రాంతాలకి మారినాయి. అలా ఎందుకు మారినాయో కూడా చూద్దాం ఇప్పుడు. సో నేత చేసి బట్ట తయారు చేయడం అనేది ప్రాచీన కళ అన్నమాట. సో ఏ విధమైన బట్టని తయారు చేసేవాళ్ళు అంటే, కాటన్ అంటే పత్తి, వూల్ అంటే ఉన్ని, సిల్క్ అంటే తెలిసిందే, జూట్ అంటే జనపనార. సో ఈ విధమైన టెక్స్టైల్స్ని యూజ్ చేసుకునేవాళ్ళు, ఈ విధమైన రా మెటీరియల్ని యూజ్ చేసేవాళ్ళు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఆన్ ది బేసిస్ ఆఫ్ రా మెటీరియల్, అంటే ముడి సరుకులోనే, టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే, అంటే బట్టకు సంబంధించిన ఇండస్ట్రీలోనే ముడి సరుకును కూడా యూజ్ చేసుకొని మనము ఇండస్ట్రీని డివైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ముడి సరుకు రెండు రకాలు ఉంటుంది. ఫైబర్స్ అంటే పీచు, నార మీనింగ్. సో ఈ ఫైబర్స్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. ఒకటి న్యాచురల్గా దొరికాయి ప్రకృతిలో, తర్వాత మనుషులు తయారు చేసిన ఫైబర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో న్యాచురల్గా దొరికే ఏంటి, వూల్, సిల్క్, కాట్, లెనిన్ అంటే నార, జూట్ అంటే జనపనార. మ్యాన్ మేడ్ అంటే మనిషి తయారు చేసిన నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్ అండ్ రేయాన్. ఇవి మీకు రేయాన్ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా వచ్చి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పాలిస్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చి ఉంటుంది. సో ఈ విధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి అన్నమాట. సో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే పరిశ్రమలు ఒక రెవల్యూషన్గా, ఒక ఉద్యమంలో స్టార్ట్ అవ్వక ముందు వరకు చేత్తో ఎక్కువ నేసేవాళ్ళు అనమాట. చెరక యూజ్ చేసి చేత్తో చేసేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పవర్ లూమ్స్ అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా నేయడం స్టార్ట్ చేశారో, ఫస్ట్ బ్రిటన్లో స్టార్ట్ అయింది ఇది. అప్పటి నుంచి ఈ చేత్తో నేసేవన్నీ అంతరించిపోయాయి అన్నమాట.
సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏషియన్ కంట్రీ అంటే ఇండియా మంచి పొజిషన్లోనే ఉంది, కానీ ఇప్పుడు మీకు ఇందా చెప్పినట్టు కంబోడియా, లావోస్, వియత్నాం కూడా ఈ మధ్య బాగా ఎమర్జ్ అయినాయి, అంటే ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఫేమస్ అయ్యాయి అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించక ముందు వరకు చేత్తో నేయడము, చేత్తో ఒక బటన్ తయారు చేయడము చాలా ఫేమస్ ఉండేది. క్వాలిటీ చాలా జబర్దస్త్ క్వాలిటీ ఉండేది. అప్పుడు మనకి వరల్డ్ లెవెల్లోనే చాలా ఫేమస్ అన్నమాట ఇండియన్ టెక్స్టైల్స్. కాకపోతే రాను రాను ఏమైపోయింది, ఎప్పుడైతే ఈ పవర్ లూమ్స్ వచ్చినాయో, ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో ఇలా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారో, పవర్ లూమ్స్ వచ్చిన వెంటనే ఒకటి ఏమైపోయిందంటే మన చేత్తో నేసేవన్నీ కాస్ట్లీ అయిపోయినాయి. అదేవిధంగా చాలా స్లో ప్రాసెస్ అయిపోయింది, టైం ఎక్కువ అయిపోయింది, ధర ఎక్కువ అయిపోయింది. మన పవర్ లూమ్స్ వచ్చిన వెంటనే తక్కువ టైంలోనే ఎక్కువ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, తక్కువ ధరకే అయిపోయినాయి అనమాట. ఆ విధంగా చేనేతలన్నీ కొంచెం అంతరించిపోయినాయి అనమాట. మనకి మార్కెట్లో అప్పుడు స్వతంత్రం రాకముందు అప్పుడు ఇండియన్ టెక్స్టైల్స్ చాలా డిమాండ్ ఉన్నప్పుడు మస్లిన్స్ ఆఫ్ ఢాకా అంటే ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ క్యాపిటల్, అక్కడ మస్లిన్ క్లాత్ ఒకటి, మచిలీపట్నంలో చింజీ క్లాత్ ఒకటి, తర్వాత క్యాలికట్ అంటే ఇప్పుడు ఉన్న కేరళ కోస్ట్లో సిటీ అనమాట క్యాలికట్. సో అక్కడ క్యాలికోస్ అనే ఒక క్లాత్, ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. గోల్డ్ రాట్ కాటన్, బర్హంపూర్, సూరత్, వడోదర, ఇక్కడ ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. కానీ ఇంకా రాను రాను మెకనైజేషన్ వచ్చేటప్పటికి, అంటే మెషిన్స్ వచ్చేటప్పటికి ఇవి కొంచెం అంతరించిపోయినాయి అనమాట. సో ఇండియాలో ఫస్ట్ మెకనైజ్డ్ టెక్స్టైల్ మిల్ అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా మెషిన్లు తయారు చేసే టెక్స్టైల్ మిల్లు, బట్టలు పరిశ్రమ ఎట్లా స్టార్ట్ అయింది అంటే ముంబైలో 1854లో ఎస్టాబ్లిష్ చేశారు. ముంబైలో ఎందుకు చేశారు అని అంటే అక్కడ క్లైమేట్ కూడా ఫేవరబుల్గా ఉంటుంది. ఎలాంటి క్లైమేట్ ఉండేది, వామ్గా అంటే నులివెచ్చగా ఉండేది, మాయిస్ట్ క్లైమేట్ అంటే గాల్లో హ్యూమిడిటీ అంటే కొంచెం తేమ ఉండేది. సో ఇది కూడా ఫేవరబుల్ ఫ్యాక్టర్ అనమాట కాటన్ ఇండస్ట్రీకి. సో ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ ఇండస్ట్రీస్లో కాటన్ ఇండస్ట్రీస్ కింద స్పెసిఫిక్గా ఎవరైనా అడిగితే సో వామ్ క్లైమేట్, మాయిస్ట్ క్లైమేట్ కూడా మీరు మెన్షన్ చేయాలి. అదేవిధంగా అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉండేది కాబట్టి ముంబై, గుజరాత్ రీజియన్లో నీకు స్కిల్డ్ లేబరు, అన్స్కిల్డ్ లేబరు వీళ్ళు ఈజీగా అవైలబుల్గా ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ఆ రీజియన్లో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అయింది. సో ఇప్పుడు గుజరాత్లో కూడా అదే రీజన్స్, సేమ్ ఫేవరబుల్ రీజన్స్ వల్ల గుజరాత్లో కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. కానీ ఇప్పుడు వేరే అనేక విధాలుగా అంటే అనేక ప్రదేశాలు స్ప్రెడ్ అయిపోయింది, చాలా చోట్ల ఉన్నాయి. ఒకటి మహారాష్ట్ర, గుజరాతే కాకుండా వేరే ప్రతి స్టేట్లో ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అలా ఎందుకున్నాయంటే ఈ హ్యూమిడిటీని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయొచ్చు అని, అంటే ఇప్పుడు తేమని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయొచ్చు మెషిన్స్ పెట్టి. ఆ కండిషన్స్ని ఏవైతే ప్రకృతి ద్వారా ఫేవరబుల్గా ఉన్నాయో ఇప్పుడు దాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయొచ్చు ఒక పెద్ద గోడౌన్ లాంటి ప్లేస్లో. అదేవిధంగా రా మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, వెయిట్ లూజింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి చెప్పండి, వెయిట్ లూజింగ్ రా మెటీరియల్ ఇండస్ట్రీ అంటే ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఎంక్వైరీ చేసి. సో ఇలాగ కండిషన్స్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసేయచ్చు అన్న టెక్నాలజీ వచ్చిన తర్వాత కోయంబత్తూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, పుదుచ్చేరి, పానీపట్ ఈ ప్లేసెస్లో కూడా మనకి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు అహ్మదాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో చూద్దాం. అహ్మదాబాద్ ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లో సబర్మతి నది ఒడ్డున ఉంటుంది. ఇది అంటే ముంబై తర్వాత సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ సిటీగా డెవలప్ అయిపోయింది. అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అంటారు. మాంచెస్టర్ అని ఎందుకు అంటారంటే మాంచెస్టర్లో ఫస్ట్ కాటన్ మిల్, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒక లార్జ్ స్కేల్ మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి మాంచెస్టర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు అనమాట. సో అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకు ఇక్కడ ఉందంటే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అహ్మదాబాద్లో ఫేవరబుల్ ఫ్యాక్టర్స్. ఏంటా ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అంటే క్లోజ్లీ సిచ్యువేటెడ్ టు కాటన్ గ్రోయింగ్ ఏరియాస్, పత్తి ఉత్పత్తి చేసే పొలాలకి దగ్గరగా ఉంది. తర్వాత ఫేవరబుల్ కండిషన్స్ అంటే హ్యూమిడిటీ ఉండాలి, గాలిలో తేమ ఉండాలి అని చెప్పారు కదా, ఆ స్పిన్నింగ్కి, వీవింగ్కి ఫేవరబుల్గా ఉండేది. తర్వాత ల్యాండ్, చాలా ఫ్లాట్ ల్యాండ్స్ అవైలబుల్గా ఉండేది. డెన్సిటీ పాపులేటెడ్ ఏరియా కాబట్టి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేబర్ బాగా దొరికేవాళ్ళు. తర్వాత రోడ్డు, రైల్వే కనెక్టివిటీ బాగుండేది. అదేవిధంగా యాక్సెస్ టు మార్కెట్స్,
ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ మార్కెట్ చేసుకోవడానికి కూడా సులువుగా ఉండేది. సో అదనమాట ఫ్యాక్టర్స్. అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ఒసాకా అనేది జపాన్లో ప్లేస్ అనమాట. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని అంటారు. సో ఇక్కడ మీకు అహ్మదాబాద్కి ఒసాకాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అహ్మదాబాద్లో ముడి సరుకుకి దగ్గరగా ఉంది కాబట్టి అహ్మదాబాద్లో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. ఇక్కడ ఒసాకా అనే ప్లేస్ తీర ప్రాంతంలో పోర్టుకి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రా మెటీరియల్ అక్కడ పండించలేరు, జపాన్లో పత్తిని పండించలేరు, కానీ అక్కడ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎందుకు డెవలప్ అయిందంటే పోర్టుకి దగ్గరగా ఉంది కాబట్టి, అంటే ముడి సరుకుని దిగుమతి చేసుకోగలిగారు. దిగుమతి చేసుకొని కాటన్ యూజ్ చేసి బట్ట తయారు చేసి ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ కాటన్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, ఈజిప్ట్, ఇండియా, చైనా అక్కడ నుంచి. తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ని ఎగుమతి చేయడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎగుమతి చేసుకోవడానికి మళ్ళీ పోర్ట్ ద్వారానే ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేశారు అన్నమాట. సో ఈ విధంగా ఒసాకా ఒక ఫేవరబుల్ ప్లేస్ అయింది అనమాట. సో ఈ విధంగా ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి, అంటే వాటి లొకేషన్స్, ఇండస్ట్రీస్ డెవలప్ అవడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఈ చాప్టర్లో డిస్కస్ చేసాము. సో ఇండస్ట్రీస్ ఏ విధంగా డిఫరెన్షియేట్ చేసాము, తర్వాత ఇండస్ట్రీస్ పలానా లొకేషన్స్లో ఉండడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటి, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ గురించి, టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాము. సో అందరూ స్టే సేఫ్, టాటా, బాయ్ బాయ్, బాగా ప్రిపేర్ అవ్వండి.